ఉంది. ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత అండ్ దేనికి? ఆ ఫస్ట్ మూవీ ఎలాగో రంగది దొంగ ఆ! కాబట్టి సో ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? ఎక్కువ రెమ్యునరేషన్ జీరోసే ఉంటాయండి. ఓ ఓకే. నాకు ఏం తెలీదు అంటే స్టెప్పింగ్ స్లోలీ. సో చాలా చేసాం. అయితే ఫస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న సినిమా అత్తారింటికి దారేది ఓకే ఎంత? 3000 పర్ డే. 3000 పర్ డే. ఎన్ని రోజులు చేశారు? 6 days. 6 days. ఓకే. కళ్యాణ్ గారి సినిమా ఫస్ట్ ఇంట్లో చెప్పకుండా చూశారు. అదే కళ్యాణ్ గారి సినిమాలో ఫస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఓకే. ఎనీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ విత్ కళ్యాణ్ గారు? అంటే కాంబినేషన్ ఉందో లేదో? సో బ్యూటిఫుల్ అండి. అసలు ఆయన దగ్గర నుంచి చూసి షాక్ అవునా. వెళ్ళేంత వరకు నేను ఇంత ఆలోచించను వెళ్ళాలి ఏం ఆడాలని. వెళ్ళిన తర్వాత అసలు అంత దగ్గర నుంచి చూస్తే ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ థింగ్. అండ్ చెప్పాలంటే ఆయన్ని అంటే ఆయన చేస్తున్నప్పుడు ఒకరోజు కాటమరాయుడికి కూడా చేశాను నేను. అప్పుడు వెళ్ళాను అనమాట. అప్పుడు వెళ్ళి అప్పటికి నాకు గెటింగ్ వెరీ వెరీ హార్డ్. ఎవ్రీడే ఏదో ఒకటి రెండు చేస్తున్నాను కానీ దట్ ఫుల్ఫిల్లింగ్ కొంచెం యాక్టింగ్ డిప్రెషన్ పరంగా అవ్వచ్చు, నేను ఏదన్నా ఇంకా అంటే బెటర్గా ఒక సూపర్ రికగ్నేషన్ కానీ రావట్లేదు. కళ్యాణ్ గారు ఇలా చైర్లో కూర్చుని ఉంటే ఆయన ఇలా కింద కూర్చొని సార్ ఇలా చాలా ట్రై చేస్తున్నాను వర్కౌట్ అవ్వట్లేదు సార్ అని అన్నా. ఒక్కటే నువ్వు మైండ్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వు, దానికోసం కష్టపడు, అయిపోద్ది కళ్యాణ్ గారు మీతో చెప్పారు. నాకు చెప్పారు. ఓకే. అంటే ఓకే ఇంకా నాకు ఇప్పటికీ నాకు ఎప్పుడు స్ట్రగుల్ వస్తుందంటే ఇంకా అదే గుర్తొస్తుంటది. ఓకే. వావ్. ఆ నైస్. మాటలు గుర్తొస్తుంటాయి. ఓకే. రీసెంట్గా ఒక చిన్న అంటే లైక్ మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి జస్ట్ ఆస్కింగ్, కళ్యాణ్ గారు కుంభమేళాకి వెళ్ళిన తర్వాత ఒక పిక్ రిలీజ్ అయింది. సో ఆ పిక్ కూడా వైరల్. సో ఏంటంటే చాలా మంది దాన్ని ట్రోల్ చేస్తున్నారు. లైక్ ఫిట్ లేరు, పొట్టొచ్చేసింది, మనిషిలాగా అయిపోయారు అని చెప్పి. సో యూ వర్క్ విత్ హిమ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ యు నో అండ్ లైక్ ఆయన ఏంటి అని తెలుసు కాబట్టి వెన్ యూ సే సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఎలా రియాక్ట్ అవుతారు? నాకేమనిపిస్తుంది అంటే అంత స్టార్ హీరో అయ్యండి అన్ని వదిలేసి ప్రజల కోసం అంత కష్టపడుతున్నారు అనిపిస్తుంది. సో ఆయన ఫిట్గా ఉండాలంటే అది పెద్ద మ్యాటరే కదా ఆయనకి. మీకు తెలీదు పవన్ కళ్యాణ్ ఎలా చేస్తారు. ఆయన బూట్ క్యాంప్స్ అని చేస్తారు సినిమా ముందు. ఓకే. సో అంటే మేబీ హీ హాజ్ ఎ స్టామినా ఆఫ్ వర్కింగ్ అవుట్ ఫర్ 10 to 12 hours పర్ డే. అంత హార్డ్ వర్క్ చేయగల పర్సన్ ఆయన. అండ్ ఎన్నో అండి మనం ఎన్నో చూసాము. ఆయన ఫస్ట్ కార్ల కింద చేతులు పెట్టి గుండెల మీద రాళ్ళు పెట్టి కొట్టించుకున్నాను, సుత్తితో కొట్టించుకున్న అంటే ఆయన ప్రజల కోసం అంత కష్టపడుతున్నారు, ఇంక వేరేది ఏ థాట్ లేదు అనేది నాకు కనిపించింది అక్కడ అప్పుడు చూస్తే. ఆయన రేపు షూటింగ్ ఉంది 10 రోజులు అంటే అప్పుడు స్టార్ట్ చేస్తారు ఆయన. అంతేగాని ఏదో అదే సినిమాలో చెప్పారు సార్ అంటే రాముడు ఒక లంకకి వెళ్ళడానికి దానిలోనే ఉంది డైలాగ్ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. ముందే ఇక్కడి నుంచి ప్లాన్ వేసుకెళ్ళలేదు, అక్కడికి వెళ్ళాక చేశారు అన్నట్టుగా. ఇప్పుడో షూటింగ్ ఉండి ముందు నుంచే మొదలు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఏమైనా అంతే, మాకు 2 weeks లో షూట్ ఉంది, ఇంకా అక్కడ బేర్ బాడీ షాట్ ఉంది అంటే కనుక వీ స్టార్ట్ వర్కింగ్ అవుట్. దెన్ వీ వర్క్ వెరీ హార్డ్. 5 hours చేయొచ్చు, 6 hours చేయొచ్చు, మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 3 hours. ఆ డైట్ ఎవ్రీథింగ్ కంట్రోల్ చేస్తాం. వీ విల్ గెట్ ఇన్ టు దట్ షేప్. ఎవ్రీడే షేప్లో ఉండాలంటే అది అసలు ఇంపాసిబుల్. అంటే జనరల్ ఆడియన్స్ కూడా అంటే ఇప్పుడు ఆయన పొద్దున్న లేస్తే 3 o'clock నుంచి డిప్యూటీ సీఎంగా ఉండి వర్క్ చేస్తూ ఎన్ని వర్క్స్ ఉంటాయి ఆయనకి. మనం చూస్తున్నాం ఆయన అన్ని గుళ్ళు తిరుగుతున్నారు. హీ వాజ్ సిక్ రీసెంట్లీ. ఆయన చాలా మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. ఎప్పుడు ఎక్కడ హీ కెన్ మెయింటైన్ దట్ ఫిట్నెస్ అని. ఆయన జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసిన టైం కూడా ఆయన పెట్టకుండా కేవలం ప్రజల గురించి అంత కష్టపడుతున్నారే అని అనిపించింది నాకు. అది చూసిన నా ఫీలింగ్ అది. యా ట్రూ. అండ్ టు బి వెరీ ఫ్రాంక్ గా చెప్పాలంటే చాలా మంది అంటే నిన్నగాక మొన్న పుట్టిన వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు ఆయన్ని. సో అది దాని గురించి జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ యువర్ ఒపీనియన్.